బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కాలిఫోర్నియాలోని హంటింగ్టన్ బీచ్లో కుప్పకూలిపోయింది ఒక హెలికాప్టర్. ప్రమాదంలో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. ల్యాండింగ్ సమయంలో నియంత్రణ కోల్పోవడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. భయంతో ఆ పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ పరుగులు తీశారు. అక్కడ టూరిస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు కాలిఫోర్నియా బీచ్. ఒక్కసారి ఆ విజువల్స్ చూడండి. అది ఒక హైట్కి వెళ్ళాల్సింది కాస్త ఒక్కసారిగా కిందికి డిసెండ్ అవ్వడం, కిందికి దిగిపోవడం స్టార్ట్ చేసింది. సడన్గా మొత్తానికైతే అక్కడ ముగ్గురు ఎవరైతే ఆ కాలిఫోర్నియా బీచ్, ఆ బీచ్కి పరిసర ప్రాంతాల్లో చాలా హోటల్స్, అలాగే ఒక టూరిస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. కాలిఫోర్నియా అనేది ఒక టూరిస్ట్ స్పాట్ అని చెప్పుకోవచ్చు. ఆ బీచ్ పరిసర ప్రాంతాల్లోకి చాలామంది వచ్చి ఉంటారు. అక్కడ పార్కింగ్ కార్స్ కూడా పార్క్ చేసుకొని ఉన్నారు. అదే సమయంలో చూడండి, ఒక్కసారిగా అదుపు తప్పి అక్కడ ఎవరైతే ప్రజలు ఉన్నారో ఆ ప్రజల పైన పడిపోయింది. మొత్తానికైతే దీంట్లో హెలికాప్టర్ నడుపుతున్న ఇద్దరు పైలట్, కో పైలట్, దాంతోపాటు అక్కడ ముగ్గురు ప్రజలు, ఆ ముగ్గురు ప్రజలపై అది పడిపోయినట్టు తెలుస్తుంది. ఒక్కసారి చూద్దాం ఆ విజువల్స్లో. చూడండి, శాన్ ఫ్రాన్సిస్కో నుంచి కాలిఫోర్నియాకి వస్తూ సడన్గా అది ల్యాండ్ అవ్వాల్సిన సమయానికి ఆ బీచ్ పరిసర ప్రాంతాలకు చేరుకున్న సమయంలో ఒక్కసారిగా అదుపు తప్పింది, కంట్రోల్ తప్పిపోయి మొత్తానికైతే ఆ బీచ్ పక్కనే పార్కింగ్ ఏరియా, అలాగే ఆ పరిసర ప్రాంతాల్లోని హోటల్స్ చూడొచ్చు. విలాసవంతమైన రిసార్ట్స్, హోటల్స్ ఉండే లొకేషన్ అది చాలా క్లియర్గా కనిపిస్తుంది. పామ్ ట్రీస్, అలాంటి లొకేషన్లో ఒక్కసారిగా అదుపు తప్పి మొత్తానికైతే కుప్పకూలిపోయినప్పుడు అక్కడ ప్రజలు నడుస్తున్నారు. చూడండి, ఆ బీచ్కి వెళ్ళి వచ్చిన విజువల్స్లో చూడొచ్చు మనం. చిన్నపిల్లలు కూడా వాక్ చేస్తూ వెళ్తున్నారు. బీచ్కి అతి దగ్గరలో ఉంటుంది. సో బీచ్ నుంచి అటు పరిసర ప్రాంతాల్లో ఉన్న హోటల్స్కి ప్రయాణిస్తున్న, నడుచుకుంటూ వెళ్తున్న ఆ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ఒక్కసారిగా కుప్పకూలి పడిపోవడంతో మొత్తానికైతే ముగ్గురికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది. మొత్తం మీద 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళని ప్రస్తుతానికైతే హాస్పిటల్కి వాళ్ళందరినీ తరలించినట్టు తెలుస్తుంది. సో అమెరికాలోని కాలిఫోర్నియాలో ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. హంటింగ్టన్ బీచ్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది ఒక హెలికాప్టర్. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి పవన్ ఉన్నారు. పవన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పవన్, చెప్పండి, ఇప్పుడు ఆ 5గురి పరిస్థితి ఎలా ఉంది? అండ్ ఒక్కసారిగా కుప్పకూలిపోవడానికి గల కారణాలు ఏమైనా తెలిసాయా ఇప్పటిదాకా? కళ్యాణ్, అమెరికాలోని బీచ్ సమీపంలో ఓ హెలికాప్టర్ అందరూ చూస్తుండగానే కుప్పకూలిపోయింది. అప్పటి వరకు సాధారణంగా ప్రయాణించిన హెలికాప్టర్ ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి గాల్లో గింగిరాలు తిరిగింది. కాసేపటికే అక్కడున్న చెట్లలో కూలిపోవడం జరిగింది. ఈ ఘటనలో హెలికాప్టర్ లోని ఇద్దరికి, నేలపై ఉన్న మరో ముగ్గురికి గాయాలయ్యాయి. సో క్షతగాత్రులని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. సో కంప్లీట్ గా ఏదైతే వీడియో ఆ సమీపంలో బీచ్ దగ్గర ఉన్న ఎవరైతే వీడియో తీశారో ఆ వీడియో అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతా ఉంది. సో అధికారులు దర్యాప్తు అయితే చేపట్టారు. ఆ హెలికాప్టర్ కూలిపోవడం గల కారణాలేంటి, జనావాసాలకు వచ్చాక అది ఎందుకని అంత లో హైట్ లో ఎగురుతా ఉంది, ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఇక్కడ కూడా ల్యాండింగ్ ఏరియా లేదు. సో జనావాసాల్లోకి ఎందుకు వచ్చింది? సో కొంచెం పక్కకు వెళ్ళినా కూడా అది బీచ్ ఏరియాలో జనాల మీద పడేది. ఇంకా రైట్కి వెళ్తే బిల్డింగ్స్ పైన, లేకపోతే రోడ్డు మీద ప్రయాణించే ఆ మనుషుల మీద పడేది. అది కొంచెం అదృష్టవశాత్తు అది ఆ చెట్ల మీద కూడడంతో భారీ ప్రమాదమే తప్పింది. ఎందుకంటే అది ఒక్కసారిగా అది రోడ్డు మీద పడిపోయినా, లేకపోతే బీచ్ ఆ సమీపంలో పడ్డ అక్కడ చుట్టుపక్కల ఉన్న స్థానికులు కానీ మనుషులు టూరిస్ట్ ప్లేసెస్ కాబట్టి ఎక్కువ జనాలు తిరుగుతూ ఉంటారు, వారి మీద పడితే పెద్ద ప్రమాదం జరిగేది. ఒకవేళ హెలికాప్టర్ ఇంకా ఆ చెట్లలో గుద్దుకున్న అదృష్టవశాత్తు ఆ రెక్కలు విరిగిపోయి అక్కడే పడిపోవడంతో చిన్న గాయాలతో బయటపడ్డారు. ఒకవేళ హెలికాప్టర్ ఇంజన్ కి, అందులో ఉన్న ఫ్యూల్ కి గన ఒక ఫైర్ అంటుకుంటే గనక అది ఒక భారీ ప్రమాదం, భారీ విస్ఫోటనంగా మారేది, ఒక పేలుడు సంభవించేది. సో అగ్రరాజ్యం అమెరికాలో జరిగిన ఈ ప్రమాదం కాలిఫోర్నియా సాక్రమెంటోలోని హైవే 50 పైన ఈ హెలికాప్టర్ కుప్పకూలడం జరిగింది. ఈ ప్రమాదం కారణంగా హైవే పై చాలా సేపు ట్రాఫిక్ జామ్ అయితే అవ్వడం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన అనేక వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతా ఉన్నాయి. ఇప్పటికి కూడా దర్యాప్తు చేపడతా ఉన్నారు. అసలు ఎందుకని ఈ ప్రమాదం జరిగింది, జనావాసులకి హెలికాప్టర్ ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఆ అమెరికా అనగానే అక్కడ గన్ కల్చర్ ఉంటుంది. సో రాబరీ జరుగుతూ ఉంటాయి, బైక్స్ పై, కార్లపై హై స్పీడ్ గా రన్ అవుతా ఉంటారు. సో మన ఇండియాలో చూసుకుంటే ఒక దొంగ పారిపోతున్నాడంటే వెనక నుంచి చేజ్ చేయడమో, లేకపోతే ముందర టోల్ గేట్స్ దగ్గర ఆపడం చేస్తూ ఉంటారు. కానీ అమెరికాలో ఏ క్రైమ్ జరిగినా వెంబటే పోలీస్ హెలికాప్టర్లు కానీ రెస్క్యూ హెలికాప్టర్స్ వెంబటే ఫ్లై అవుతా ఉంటాయి, ఫ్లై జోన్ లో ఎదుగుతా ఉంటాయి. ఆ పైనుంచి నిఘా పెడతా ఉంటాయి, ఆ వెహికల్స్ ఎలా వెళ్తున్నా ఉన్నారు, దొంగ ఎటు వెళ్తా ఉన్నాడు అనేది పైనుంచి మానిటరింగ్ చేస్తూ కింద పోలీసులు చెప్తా ఉంటారు. సో అలాంటిది ఏమన్నా చేస్తా ఉన్నారా, లేకపోతే ఇంకేదైనా ప్రైవేట్ హెలికాప్టర్ లో ఏమంటారు బిజినెస్ మ్యాన్లు ఎవరైనా బిల్డింగ్ మీద లాంచ్ చేసుకోవడానికి
యూజ్ చేస్తున్న హెలికాప్టర్ అనేది దర్యాప్తులో తెలియాల్సి ఉంది. సో అంత లో హైట్ లో ఆ హెలికాప్టర్ అక్కడ చాలా సేపు వరకు అయితే ఏదో ఆ బీచ్ దగ్గర ల్యాండ్ చేసే ప్రయత్నం అయితే చేసినట్టు కనబడతా ఉంది ఆ హెలికాప్టర్ కూడా. కానీ ఎక్కడా కూడా ఆ ప్లేస్ అనుకూలించకపోవడంతో దాన్ని తిరిగి తిప్పే ప్రయత్నం చేస్తుండగా ఒక్కసారిగా అక్కడున్న గాలికి కానీ సంథింగ్ లోపల జరిగిన టెక్నికల్ ఇష్యూ తెలియదు కానీ ఒక్కసారిగా హెలికాప్టర్ కంట్రోల్ తప్పడంతో ఒక్కసారి గాలిని ఉన్న పలంగా అక్కడే పల్టీలు కొడుతూ తిరిగిపోయి ఒక్కసారిగా చెట్లలో కుప్పకూలింది. అదృష్టవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించకపోవడంతో ప్రాణనష్టం అయితే జరగలేదు. సో ప్రస్తుతానికైతే అక్కడ చుట్టుపక్కల గాయాలైన వారిని ప్రతి ఒక్కరిని కూడా ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తా ఉన్నారు. సో దీనిపై విచారణ అయితే చేపట్టారు. ఎవరిది హెలికాప్టర్, ఎందుకని ప్రమాదం జరిగింది, కావాలని చేస్తారా దీనిపై, లేకపోతే ఎవరిదైనా టెర్రరిస్ట్ అటాక్ ఏమైనా ఉండొచ్చా అనే దానిపై కూడా పలు ప్రశ్నలు లేవెత్తడంతో దీనిపై దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు. కళ్యాణ్. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తానికైతే అమెరికాలోని కాలిఫోర్నియాలో ఒక్కసారిగా షాకింగ్ వేవ్స్ అనేది అక్కడ కాలిఫోర్నియాలో ఉన్న ప్రజలందరికీ ఒక్కసారిగా షాక్ వేవ్స్ అనేవి పంపించినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఒక హెలికాప్టర్ మరి బీచ్కి పరిసర ప్రాంతాల్లో మన ఆ విజువల్లో చాలా క్లియర్గా చూడొచ్చు. సో యు ఆర్ వాచింగ్ హైలీ డిస్టర్బింగ్ విజువల్ కంటెంట్, వ్యూవర్స్ డిస్క్రిప్షన్ ఈస్ అడ్వైస్డ్. ఒక్కసారి ఆ విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం పీసీఆర్. సో చూడండి, ఆ బీచ్కి పరిసర ప్రాంతాల్లో చాలా మెల్లిగా అలాగే తక్కువ హైట్లో ఫ్లై చేస్తుంది. మరి ఆ బీచ్లో ల్యాండ్ అయ్యే ప్రయత్నం చేసిందా ఏంటి తెలియదు, కానీ మొత్తానికైతే దాని తర్వాత ఒక్కసారి కంట్రోల్ తప్పి సడన్గా కుప్ప కూలిపోయింది. అక్కడ కింద మనం చూడొచ్చు, ఆ బీచ్కి సంబంధించిన విజువల్స్లో కింద ప్రజలు ఉన్నారు చాలామంది. అప్పటికే వాళ్ళు పరుగులు తీసే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు చాలా క్లియర్గా కనిపిస్తుంది. కొంతమంది ఆ హెలికాప్టర్ని గమనిస్తున్నారు ఆల్రెడీ. సో ఇది ఏంటి ఇంత కింద తక్కువ హైట్లో ఫ్లై చేస్తుంది, ఏమైనా పడే అవకాశం ఏమన్నా ఉందా అన్న ఉద్దేశంతో కూడా అక్కడ చూస్తున్నారు. సడన్గా ఆ పక్కనే ఒక హోటల్ రిసార్ట్ లాంటిది ఒక పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది. ఆ భవంతి పరిసర ప్రాంతాల్లోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అక్కడ ఏవైతే చెట్లు ఉన్నాయో ఆ చెట్ల తాకిడికి కూడా ఆ కుప్పకూలిపోయినప్పుడు ఆ చెట్లు కూడా కింద విరిగి పడిపోయినట్టు కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే సెక్యూరిటీ ఫోర్సెస్ అలాగే హంటింగ్టన్కి సంబంధించిన పోలీస్ ఫోర్సెస్ వీళ్ళందరూ కూడా ఆ ఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత ఆ 5గురిని, ఆ పైలట్, కో పైలట్, దాంతోపాటు 3 వ్యక్తులు ఎవరైతే అక్కడ గాయపడ్డారో ఆ 3 వ్యక్తులను కూడా వాళ్ళు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి పరిసర ప్రాంతాలకు కూడా తరలించినట్టు కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది. హంటింగ్టన్ బీచ్ పోలీసు అలాగే ఫైర్ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన వాళ్ళు వెంటనే అక్కడికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్స్ని కూడా చేసినట్టు మనకు విజువల్స్లో చాలా క్లియర్గా తెలుస్తుంది. సో మరి దీని వెనుక ఏమన్నా ఉగ్రవాద సంస్థలు ఉన్నాయా, లేకపోతే ఎవరైనా ఎవరైనా బీచ్లో ల్యాండ్ చేద్దామన్న ప్రయత్నం ఏమైనా చేశారా? సో ఇలాంటి కోణంలో ప్రస్తుతానికైతే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు అన్న దాని గురించి మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.